హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్. ఈరోజు రిలీజ్ అయిన పూరి జగన్నాథ్ సినిమా, అందులో సంజయ్ దత్, రామ్ పోతినేని నటించినటువంటి డబల్ ఇస్మార్ట్. ఈ మూవీ మనందరికీ తెలుసు, ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్గా వచ్చింది. అందులోని స్టోరీని కంటిన్యూ చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. సో ఈ సినిమా ఎలా ఉంది అనేది తెలుసుకోబోయే ముందు ఈ సినిమా కథ ఏంటి, కథనం ఏంటి, ఏ విధంగా సాగిందనేది చూద్దాం. సింపుల్గా చెప్పాలి అంటే సంజయ్ దత్ ఒక డాన్ క్యారెక్టర్ ప్లే చేశాడు. అతను కొద్ది రోజుల్లో చనిపోతాడని తెలియటంతో అతను ఫ్యూచర్ గోలు బతకాలి, బతికి తను చేయాలనుకున్నది ఏం చేయాలనుకుంటున్నాడు అనే దానికోసం తన బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలనుకుంటాడు. సో ఆ బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఆల్రెడీ సక్సెస్ అయిన హీరో రామ్ పోతినేని అతనిలోనే ఇతని బ్రెయిన్ని ట్రాన్స్ప్లాంట్ చేసి మళ్ళీ బతకాలి అనే ఆలోచనలో ఉంటాడు. సో దానికోసం హీరోని రామ్ పోతినేని కోసం వెతుకుతూ ఉంటాడు సంజయ్ దత్. ఆ ప్రాసెస్లో హీరో రామ్ పోతినేని కూడా సంజయ్ దత్ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. సో చివరికి ఏమైంది, రామ్ పోతినేని బ్రెయిన్లో సంజయ్ దత్ బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశాక ఏమైంది, ఇందులో పోచమ్మ క్యారెక్టర్, ఝాన్సీ క్యారెక్టర్ ఏంటి అనేది మెయిన్ కీ రోల్గా చూపించాడు పూరి జగన్నాథ్. సో లైగర్తో ప్లాప్ అనేది బాగా చవి చూసిన పూరి జగన్నాథ్ ఈ సినిమాతో సక్సెస్ అయ్యాడా అంటే, పూరి జగన్నాథ్ సినిమాలు బేసిక్గా మనం చాలా చూస్తుంటాము ఇప్పటికే. ఆయనలో మంచి కథనం, మంచి పొటాన్షియాలిటీ, మంచి డైలాగ్ డెలివరీ, మంచి స్క్రీన్ ప్లే అనేది ఉంటుంది. సో ఈ సినిమాలో కూడా అన్నీ వర్కౌట్ అయినప్పటికీ కొంతమేర ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే పూరి జగన్నాథ్ సినిమాల్లో వచ్చే వల్గర్ డైలాగ్స్ కానీ, కాకపోతే ఎక్స్పోజింగ్ సన్నివేశాలు కానీ కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్కి అనేది కొంత రీచ్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే సహజంగా ఫ్యామిలీస్తో వెళ్ళినప్పుడు ఇటువంటి కంటెంట్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. సో ఈ సినిమాలో డబల్ ఇస్మార్ట్ శంకర్లో వచ్చేసి ఇటువంటి సన్నివేశాలు చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. కొన్ని చోట్లయితే బీప్స్ కూడా వేయాల్సిన సందర్భాలు వచ్చినాయి కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కొంత దూరంగా ఉండవచ్చు. సో అఫ్కోర్స్ ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వీటికి బాగా అలవాటు పడ్డారు కాబట్టి చూస్తే చూడొచ్చు, ఎటువంటి అభ్యంతరం లేదు. ఇకపోతే సంజయ్ దత్ ఈ బాలీవుడ్ నటుడు ఈ తెలుగు వర్షన్ మూవీలో ఎటువంటి పెర్ఫార్మెన్స్ అనేది చేశాడు అంటే, సంజయ్ దత్ గురించి చాలా సినిమాలు నేను చూశాను. ఆయన యాక్టింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, ఎక్స్ట్రాడినరీ యాక్టర్. సో ఇందులో కూడా చాలా బాగా పెర్ఫార్మెన్స్ అనేది ఇచ్చాడు. ఉన్నంతవరకు కథ పరిధి మేరకు బాగానే మెప్పించాడు. సో ఇంకొంచెం సంజయ్ దత్ క్యారెక్టర్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఇంకొంచెం బాగా గ్రాండ్గా డిజైన్ చేస్తుంటే చాలా అంటే చాలా బాగుండేదేమో. ఆయనలోని యాక్టింగ్ స్కిల్స్ని ఇంకొంచెం బాగా యూజువల్ చేసుకుంటే ఇంకా బాగుండేదేమో ఈ సబ్జెక్ట్కి అనేలా అనిపిస్తుంది. ఇకపోతే పూరి జగన్నాథ్ విషయానికి వస్తే తన తదుపరి చిత్రాలు కానీ ప్రీవియస్ చిత్రాలతో పోల్చుకుంటే ఈ చిత్రంలో తన పెన్ రైటింగ్ అనేది కొంతమేర డ్రాబ్యాక్ అయిందేమో అనిపిస్తుంది. ఒకానొక సందర్భంలో అయితే ఈ సినిమా చూస్తున్న సిచ్యువేషన్లో అయితే రామ్ గోపాల్ వర్మ తన గురువు గారి యొక్క ఫిక్షనల్ స్క్రీన్ ప్రజెంటేషన్ అనేది తీసుకున్నాడేమో, రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ స్కిల్ అనేది ఇతనికి అబ్బిందేమో, రామ్ గోపాల్ వర్మ లాంటి డిఫరెంట్ మైండ్ మెంటాలిటీ తోటి ఈ సినిమాని చిత్రీకరించాడేమో పూరి జగన్నాథ్ అనేలా ఉంటుంది ఈ చిత్రం చూస్తున్నంతసేపు మనకి. కొన్ని సందర్భాల్లో అయితే అట్లానే ఇందులో ఒక కామిక్ రోల్లో ఆలీని పెర్ఫార్మెన్స్ చూస్తున్నంతసేపు చాలా అంటే చాలా బాగా నవ్వుకుంటారు. ఈ మధ్యకాలంలో కమ్బ్యాక్ ఆలీ యాక్టింగ్ అనేది చాలా సినిమాలో చూస్తూ ఉన్నాం. ఈ సినిమాలో బాగానే మెప్పించాడు ఆలీ, తన పరిధి మేరకు బాగానే నవ్వించాడు. ఇకపోతే రామ్ పోతినేని విషయానికి వస్తే ఆయన యాక్టింగ్, డ్యాన్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అతను ప్రీవియస్ సినిమాల్లో చూసినట్లుగానే ఈ సినిమాలో కూడా చాలా బాగా మెచ్యూర్గానే బాగా యాక్ట్ చేశారు. ఇకపోతే తన గత చిత్రమైనటువంటి ఇస్మార్ట్ శంకర్లోని కథను దీనికి జోడించి సీక్వెల్ టైప్లో ట్రై చేసినట్టు అనిపిస్తుంది చూస్తున్నంతసేపు. సో దానిలో ఎట్లాగైతే తెలంగాణ యాసను బాగా అబ్బెరపరిచేలాగా చెప్పాడు, ఇందులో కూడా సేమ్ యాస్టీస్గా ఖైమా చేసేసాడు తెలంగాణ యాసని. చాలా అంటే చాలా బాగా మెప్పించాడు రామ్ పోతినేని. ఆయన డ్యాన్స్ కానీ, యాక్టింగ్ స్కిల్ కానీ, పెర్ఫార్మెన్స్ కానీ, స్క్రీన్ మీద ఆయన వే ఆఫ్ యాటిట్యూడ్ కానీ, డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఓవరాల్ ఓకే, వెల్ అండ్ గుడ్. కాకపోతే ఫస్ట్ 20 minutes మనం చూస్తున్నంతసేపు సినిమా ఏదో ఉంది, ఏదో అసలు పూరి జగన్నాథ్ అంటే ఇది కదా, ఇలా ఉండాలి కదా అనేలా చూపించిన పూరి జగన్నాథ్ ఆఫ్టర్ 20 minutes ఇక ఎత్తుక్కోవటం మొదలైందన్నమాట. ఎటు వెళ్తుంది కథ, ఏంటి ఇట్లా మలుపులు తిప్పుతున్నాడు అనేది ఫ్రీ క్లైమాక్స్ దాకా ఏం అర్థం కాకుండా
కొంత ల్యాక్ చేశాడు, సినిమాని తీయాలి కాబట్టి 2 hours 45 minutes రన్ టైం చూపించాలి కాబట్టి, దానికోసం స్టోరీని ఇంప్లిమెంటేషన్ చేయాలి కాబట్టి, నేరేట్ చేయాలి కాబట్టి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ల్యాక్ చేసినట్టు అనిపిస్తుంది. ఆఫ్టర్ ఫ్రీ క్లైమాక్స్లో కొంతమేర సెకండ్ హాఫ్ మనకి ఆశించినంతగా ఉంటుంది. బేసిక్గా ఈ సినిమాని సింపుల్గా చెప్పాలి అంటే కట్టే తట్టే అన్నట్టుగా 4 ఫైట్లు, 5 పాటలు, 2 ఎక్స్పోజింగ్ సాంగ్స్, 10-15 వల్గర్ డైలాగులు, 4-5 మంచి డైలాగులు, మదర్ సెంటిమెంటు, కామెడీ ట్రాక్, సింపుల్ స్టోరీ లైన్, మంచి మాస్ మసాలా మూవీ. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ని బేస్ చేసుకొని మాస్ ఆడియన్స్ని టార్గెట్ చేసి చిత్రీకరించినట్టు అనిపిస్తుంది ఈ చిత్రం చూస్తున్నంతసేపు. సో ఇస్మార్ట్ శంకర్ లానే ఈ డబుల్ ఇస్మార్ట్ శంకర్ కూడా మెప్పిస్తుందా అంటే అది మాస్ ఆడియన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో వాళ్ళు ఓకే, వెల్ అండ్ గుడ్, దీన్ని ఏకీభవించి దీన్ని రిసీవ్ చేసుకుంటే ఈ సినిమా హిట్. లేదు సేమ్ ఇస్మార్ట్ శంకర్ లానే ఉంది, దీన్ని మనం ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అనుకుంటే ఇది ఫ్లాప్. సో నేను ఈ సినిమా చూశాక నాకేమనిపించిందంటే పూరి జగన్నాథ్లో రైటింగ్ స్కిల్ కొంతమేర డ్రాబ్యాక్ అయిందని, అట్లానే డైరెక్షన్లో కొంత ఇంప్రూవ్మెంట్ అనేది తగ్గిందనేది అనిపిస్తుంది. ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకొని ఇంకొంచెం స్టోరీ మీద, స్క్రిప్ట్ మీద వర్కౌట్ చేసి తీసుంటే చాలా బాగుండేది అనిపిస్తుంది. ఇకపోతే ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా చూసుకున్నట్లయితే ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకుండా బాగా రిచ్నెస్గా చూపించారు. ప్రొడక్షన్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా చక్కగా ఆవిష్కరించారు సినిమాని. అట్లానే మ్యూజిక్ కానీ బీజిఎం కానీ మణి శర్మ బాగా ఇచ్చారు. టెక్నికల్ ఆస్పెక్ట్లో చూసుకున్నట్లయితే సినిమాటోగ్రఫీ కానీ, కొరియోగ్రఫీ కానీ, లేకపోతే ఎడిటింగ్ కానీ, కెమెరా కానీ బాగా ఆకట్టుకున్నారు. సినిమా చూస్తున్నంతసేపు మంచి విజువల్ వండర్గా బాగా చక్కగా నిర్మించి చూపించారు. సో ఈ సినిమా ఈ వీక్లో వచ్చిన వాటిల్లో అంతగా ఆశించినంతగా విజయం ఉండకపోవచ్చు. నేను ఇచ్చే ఈ సినిమాకి రివ్యూ అవుట్ ఆఫ్ 5లో 2.6గా ఇస్తున్నాను. ఫ్రెండ్స్, నేను ఇచ్చే రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ నస్రుద్దీన్.